తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం 4వ వారం కూడా కంటిన్యూ అవుతోంది. ఆ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ల మీద పడింది. సోమవారం ప్రారంభమైనటువంటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నిఫ్టీ 50 ఏకంగా 392.90 పాయింట్లు పడిపోయింది. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా పతనమైంది. ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. రూపాయి మారకపు విలువ డాలర్తో పోలిస్తే 33 పైసలు పతనమై 93.86 రూపాయలకు పడిపోయింది రూపాయి విలువ. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో మరింత పతనమైంది రూపాయి విలువ. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు దేశీయంగా నెలకొన్న అనిశ్చితితో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపారు. ఫలితంగా నిఫ్టీ, సెన్సెక్స్ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయి భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ భారీ పతనం వల్ల ఇన్వెస్టర్ల సంపద దాదాపు 5 లక్షల కోట్లు ఆవిరైనట్లు అంచనా వేస్తున్నారు మార్కెట్ రంగ నిపుణులు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ ఇంధన వనరులపై దాడులు జరిగే అవకాశం ఉందన్న వార్తలు ప్రపంచ మార్కెట్లను కుదిపేశాయి. అమెరికా జోక్యం కూడా పెరగడంతో ముడి చమురు ధరలు, క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇది భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు భారీగా షేర్లను విక్రయించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి 48 గంటల అల్టిమేటం ముగియక ముందే ఇరాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి 48 గంటల డెడ్ లైన్ విధిస్తున్నాను అంటూ డొనాల్డ్ ట్రంప్ గతంలోనే ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌక నుంచి ఏకంగా $2 మిలియన్, అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు 18 కోట్ల టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్లుగా ఇరాన్ అనౌన్స్ చేసింది. ఇప్పటికే కొన్ని నౌకల నుంచి ఈ డబ్బును వసూలు చేసినట్లు కూడా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని 48 గంటల గడువుతో అల్టిమేటాన్ని జారీ చేశారు. అయితే ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ బేఖాతరు చేస్తూ ఈ టోల్ వసూళ్ల ప్రకటన చేసింది. ఒకవేళ అమెరికా తమ దేశంలోని విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా భీకర దాడులు చేస్తే తాము ఇజ్రాయెల్కు చెందినటువంటి ఇంధన, విద్యుత్ వసతులను ధ్వంసం చేస్తామని ఇరాన్ ప్రతి సవాల్ చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు పుట్టిస్తున్న వేళ అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ శత్రువులను తుదముట్టించడానికి మా దగ్గర నిధుల కొరత లేదు, ఎంతైనా ఖర్చు చేస్తామంటూ సాక్షాత్తు అమెరికా ట్రెజరీ చీఫ్ స్కాట్ బెసెంట్ ప్రపంచ దేశాలకు సంకేతాలు ఇచ్చారు. యుద్ధం మొదలైన కేవలం 6 రోజుల్లోనే ఏకంగా $11 బిలియన్, అంటే భారతదేశ కరెన్సీ ప్రకారం 94,000 కోట్లు ఖర్చయింది. అయినప్పటికీ కూడా అమెరికన్లపై పైసా కూడా పన్నుభారం వేయకుండానే ఈ పోరును కొనసాగిస్తామని బెసెంట్ ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు సైనిక శక్తిని బలోపేతం చేయడంపైనే దృష్టి సారించారని బెసెంట్ గుర్తు చేశారు. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు ఉన్నందున భవిష్యత్తులో సైన్యానికి అవసరమైన సరఫరాల కోసం కాంగ్రెస్ నుంచి అదనపు నిధులు కోరుతున్నట్లుగా బెసెంట్ వివరించారు. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కోసం ట్రంప్ ప్రభుత్వం సుమారు $200 బిలియన్ అదనపు నిధులను అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే రక్షణ రంగం కోసం భారీగా కేటాయింపులు చేసిన నేపథ్యంలో డెమోక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్ నేతలు కూడా ఈ ప్రతిపాదనను ప్రశ్నిస్తున్నారు. గత నెలలోనే ట్రంప్ సుమారు $840 బిలియన్ భారీ రక్షణ బడ్జెట్పై సంతకాలు చేశారు. ఖరీదైనటువంటి ఈ యుద్ధం 6 రోజుల్లోనే $11 బిలియన్ ఖర్చు అవడం మీద ఇప్పుడు ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇరాన్తో జరుగుతున్న ఈ పోరాటం గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల కంటే ఖరీదైందిగా మారుతోందని ఒక అంచనా అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. అయినప్పటికీ కూడా అమెరికాతో చర్చలు జరపడం అనేది ఇక ముగిసిపోయిన అధ్యాయం అనేటువంటి ఒక మాటని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ తేల్చి చెప్పేశారు. గతంలో వాషింగ్టన్తో జరిపిన చర్చలు తమకు కేవలం విశ్వాసఘాతుకం, చేదు అనుభవాన్ని మాత్రమే మిగిల్చాయని
అరాగ్జీ అంటున్నారు ఇకపై అమెరికాతో ఎలాంటి రాయబారాలకు ఆస్కారం లేదని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. గతంలో అమెరికాతో కుదిరినటువంటి అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడాన్ని ప్రస్తావిస్తూ అరాగ్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాటపై నిలబడే నైజం అమెరికాకు లేదని, కేవలం మోసపూరిత ధోరణి ప్రదర్శిస్తోందని అరాగ్జీ అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న 48 గంటల గడువు, అల్టిమేటం వంటి బెదిరింపులకు ఇరాన్ లొంగిపోదనే మాటని స్పష్టం చేస్తున్నారు. తమ దేశ ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనా ఇరాన్ సంసిద్ధంగా ఉంటుంది అనేటువంటి మాటని హెచ్చరికలుగా ఇప్పుడైతే వెల్లడిస్తున్నారు. యాక్చువల్గా 4వ వారం కూడా కంటిన్యూ అవుతోంది. 3 నుంచి 4 వారాల్లో ఈ యుద్ధం ముగిసే అవకాశాలు ఉన్నాయని గతంలోనే డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇది ఇంకెంతకాలం కొనసాగుతుంది, ఎంతకాలం కొనసాగినా తమకు నిధుల కొరత లేదనేటువంటి మాట అమెరికా చెప్తోంది. బట్ అక్కడున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, అక్కడున్నటువంటి ఇతర నేతలు, ప్రజలు మాత్రం దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి.